ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతుండగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన వైసీపీకి ఇది ఓ తాత్కాలిక కష్టమే అని వ్యాఖ్యానించిన జగన్ ఈసారి జగన్ 2.0ని చూపిస్తా అంటూ రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారం కోల్పోయినప్పుడు కష్టాలు తప్పవని చెప్పిన ఆయన ఈసారి జగన్ 2.0ని చూపిస్తానని వ్యాఖ్యానించారు. తొలి విడత గెలిచినప్పుడు జనాల కోసం తాపత్రయపడ్డానని, ఈసారి మాత్రం కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని అన్నారు. జనాలకు మంచి చేసే సమయంలో కార్యకర్తలకు కొద్దిపాటి అన్యాయం జరిగిన విషయం వాస్తవమేనని, కానీ ఈసారి తన పరిపాలన వేరే లెవెల్లో ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వాటిని తట్టుకొని ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం తనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారని, తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే తిరిగి వచ్చి ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతుండగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన వైసీపీకి ఇది ఓ తాత్కాలిక కష్టమే అని వ్యాఖ్యానించిన జగన్ ఈసారి జగన్ 2.0ని చూపిస్తా అంటూ రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారం కోల్పోయినప్పుడు కష్టాలు తప్పవని చెప్పిన ఆయన ఈసారి జగన్ 2.0ని చూపిస్తానని వ్యాఖ్యానించారు. తొలి విడత గెలిచినప్పుడు జనాల కోసం తాపత్రయపడ్డానని, ఈసారి మాత్రం కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని అన్నారు. జనాలకు మంచి చేసే సమయంలో కార్యకర్తలకు కొద్దిపాటి అన్యాయం జరిగిన విషయం వాస్తవమేనని, కానీ ఈసారి తన పరిపాలన వేరే లెవెల్లో ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వాటిని తట్టుకొని ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం తనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారని, తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే తిరిగి వచ్చి ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యానని తెలిపారు.